రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ముందు ఒగ్గు రాజేశం న్యాయం కోరుతూ నిరసనకు దిగాడు. తన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నెలలు తరబడి పెండింగ్ లో పెడుతూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. కోనారావుపేట మండలం మల్కాపేట గ్రామానికి చెందిన ఒగ్గు రాజేశం అనే వ్యక్తికి సర్వే నెంబర్ 245లో 1.10 గుంటల భూమి ఉంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం అతను గత కొన్ని నెలలుగా వేములవాడ ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ పని కాకపోవడంతో బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్ కు స్వయంగా దరఖాస్తు చేసుకున్నాడు. బాధితుల సమస్యను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీఓ కార్యాలయానికి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ వేములవాడ ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది మాత్రం ఆ ఫైల్ ను పక్కన పడేశారని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. అంటే ఫైల్ పంపించారు. పంపించిన తర్వాత మేడం చూసి దాంట్లో కొన్ని సవరణలు ఉన్నాయని చెప్పారు. చెప్తే మేడం మళ్ళీ రిటర్న్ చేయమంటే చేశారు. మేడం మండే రోజు వచ్చేది, మళ్ళీ తర్వాత రాలేదు. ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 days క్రితం ఫైల్ వచ్చింది. వాళ్ళు సవరణ చేసి పంపించారు. అయితే మేడం అంతలో సిక్ అయిపోయి లీవ్లో ఉన్నారు. అప్లికెంట్ దాడు అప్లికేషన్ పెట్టుకుని 1 year అవుతుంది అంటున్నారు. 1 year అప్లికేషన్ పెట్టుకుని 1 year రాలేదు. అంటే అంతా నా తెల్లారు. జస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నా 1 year